इतनी शिद्दत से तुम्हें पाने की तमन्ना की है कि हर जर्रे ने मुझे तुमसे मिलाने की साजिश की है. అస్సలాము అలైకుం. ఇది ఒక సినిమా డైలాగు. ఇక్కడ కవి చెప్పిన దాని అర్థం ఏమిటంటే, మనం మనస్ఫూర్తిగా ఒక వస్తువును కోరుకుంటే, దానిని ఆశిస్తే, ఈ విశ్వం మొత్తం, ఈ యూనివర్స్ మొత్తం కలిసి ఆ వస్తువుని తెచ్చి మనకు అందిస్తుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ద సీక్రెట్ అనే ఒక పుస్తకం మరియు అదే పేరుతో ఉన్న ఒక వీడియోలో రువాండా బెర్న్ అనే ఆమె ప్రచారం చేసింది. ఈ పుస్తకాన్ని నేను కొన్ని సంవత్సరాల క్రితం చదివాను. మా లైబ్రరీలో ఉంటే చూశాను. సీక్రెట్ ఏంది? సీక్రెట్ అంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాలి, కానీ ఇలా పుస్తకం వచ్చేసి మరీ ప్రచారం చేస్తున్నారు ఏంటని తీసి చదివితే అదేంటో తెలిసిందే. అసలు ఇస్లాం ప్రకారం దీని మీద ఆచరించవచ్చా, దీని గురించి ఎక్స్పర్ట్స్, మన ఆలింలు ఏం చెప్పారో తెలుసుకుందాం ఇన్షాల్లాహ్. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి? ఇది న్యూ థాట్ మూవ్మెంట్లో ఒక ప్రసిద్ధి చెందిన విషయం. ముందు చెప్పినట్టు 2006వ సంవత్సరంలో రువాండా అనే ఆమె దీనిని ద సీక్రెట్ అనే పుస్తకంతో బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. కానీ ఈ విషయం లేక ఇలా దీన్ని లా అంటారు, కానీ ఇది సైంటిఫిక్ లా కాదు, ఒక సిద్ధాంతము కాదు. జనాల్ని మోసం చేయటానికి ఈ పేరు పెట్టారనిపిస్తుంది. ఈమె ఈ పుస్తకం రాయక ముందు నుంచే ఈ సిద్ధాంతం ఉంది. ఇది 19వ శతాబ్దంలో మొదలైన న్యూ థాట్ మూవ్మెంట్ నుంచి పుట్టింది. ఈ న్యూ థాట్ మూవ్మెంట్లో దీనిని వీళ్ళు విశ్వం యొక్క ఒక మూల సిద్ధాంతంగా భావిస్తారు. వారి ప్రకారం ఇది ఒక జీవిత సత్యం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఒక వస్తువును బలంగా కోరుకుంటే ఆ వస్తువు మనకు లభిస్తుంది. ఇది ఏమని బోధిస్తుందంటే, మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి. ఇందులో వీళ్ళు 3 విషయాలను బోధిస్తారు: ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. అడగండి, నమ్మండి, పొందండి. ఎవరిని అడగాలి, ఏమడగాలి? మనం ఏది కావాలనుకున్నా, అది డబ్బైనా, ఇల్లైనా, కారైనా, ఏదైనా, దానిని స్పష్టంగా ఈ విశ్వాన్ని అడగాలి. మన ఆలోచనల ద్వారా ఆ విషయాన్ని మనం విశ్వానికి తెలియజేయాలి. ఈ విశ్వం మన ఆలోచనలను పసిగట్టి ఆ వస్తువును మనకు అందించటానికి పనిచేసిద్ది. అంటే మన ఆలోచనల ద్వారా విశ్వాన్ని మన కోసం పనిచేసేటట్టు మనం చేసుకోవాలి. అదే ఆస్క్. మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో ఆ వస్తువుని ఈ విశ్వం సృష్టించి మన వద్దకు చేరుస్తుంది. ఆ విషయం ఏదైనా కావచ్చు. చెప్పా కదా, కోట్ల డబ్బైనా, మీరు కావాలనుకుంటున్న ఇల్లైనా, కుటుంబమైనా, ఆరోగ్యమైనా, పదవులైనా, ఏదైనా ఇలా మీకు చేరిద్ది అని మీరు బలంగా నమ్మాలి. నమ్మిన తర్వాత ఆ వస్తువును పొందటానికి సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే, ఆ వస్తువు మీ దగ్గరికి వచ్చేసినట్టు మీరు భావించాలి. ఆ వస్తువు మీ దగ్గర ఉంటే మీరు ఎలా సంతోషంగా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్స్ మీరు లోపల తెచ్చుకోవాలి. ఆ వస్తువు లేదా అన్ని డబ్బులు మీ దగ్గర వస్తే మీరు ఎలా జీవిస్తారో అలా జీవించటం మీరు మొదలు పెట్టాలి. సో బేసిక్గా దీని ప్రకారం మనం దేని గురించి అయితే బలంగా ఆలోచిస్తామో ఆ వస్తువు ఉనికిలోకి వచ్చి మనకు చేరుతుంది. ఈ పుస్తకంలో ఉన్న లైన్ ఏమిటంటే, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ థింక్ యువర్ లైఫ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే, కేవలం మీ ఆలోచనల ద్వారా మీకు కావలసిన జీవితాన్ని మీరు ఉనికిలోకి తెచ్చుకోవటం, అంటే మేనిఫెస్ట్ చేసుకోవాలి. చూడండి, జనాల్ని మోసం చేయడానికి వీళ్ళు కొన్ని పదాలను ఉపయోగిస్తారు. నిజంగా ఆలోచిస్తే వాటికి ఎటువంటి అర్థం కానీ ఉపయోగం కానీ ఉండవు అన్నమాట. మంబో జంబో అంటాం, గారడి మాటలు అన్నమాట.
మేనిఫెస్ట్ చేసుకోవాలి, అంటే ప్రత్యక్షం చేసుకోవాలి, సృష్టించుకోవాలి. సినిమాల్లో చూస్తుంటామే, మాంత్రికులు గాలిలో సృష్టిస్తుంటారు. అలా సృష్టించాలి, ఆ మేనిఫెస్ట్ చేసుకోవాలి. మీరు కోరుకున్న వస్తువు సృష్టించబడాలి లేదా సాక్షాత్కరించబడాలంటే మీరు దాన్ని బలంగా విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజేషన్ ఎంత బలంగా ఉంటే అంత త్వరగా ఆ వస్తువు మీ దగ్గరికి చేరిద్ది అనమాట. విజువలైజేషన్ చిత్రీకరించుకోవాలి. మీ మనసులో మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని రూపాన్ని చిత్రీకరించుకుంటూ ఉంటే మీ ఆలోచనలు బలంగా అవుతాయి. ఆలోచనలు బలంగా ఉంటే అవి త్వరగా విశ్వానికి చేరతాయి. ఎలా చేరతాయంటే ఎనర్జీ అని, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని, వేవ్ లెంత్ అని చెప్పుకొస్తారు. ఇలా కొన్ని పదాలను ఉపయోగించి కొన్ని మాటలను అల్లి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక విజువలైజేషన్తో పాటు మీరు గ్రాటిట్యూడ్, ఎఫర్మేషన్ రెండు ఉండాలి. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతాభావం. మీరు కృతజ్ఞత తెలుపుకోవాలి. మీ దగ్గర ఉన్న వాటికి మీరు కృతజ్ఞత తెలుపుతుంటే అప్పుడు మీరు నా దగ్గర ఇన్ని ఉన్నాయి అని మంచి భావన మీ మనసులో వచ్చిద్ది అనమాట. చెడు భావన తగ్గిపోయేది. అంటే పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. పాజిటివ్ ఫీలింగ్స్ వస్తే పాజిటివ్ వస్తువులనే మీరు ఆకర్షిస్తారు విశ్వం నుంచి. అలాగే ఎఫర్మేషన్స్ చేసుకోవాలి. నాకు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేసాయి అని మీ నమ్మకాన్ని, మీకు కావాల్సిన వస్తువుల్ని, దాని గురించి మీకున్న నమ్మకాన్ని మీరు స్థిరంగా చెప్పుకుంటూ ఉండాలి. మీకు మీరు అద్దంలో చూసుకొని చెప్పుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. వీటికి సహకరించే విషయాలు ఏమిటంటే ఒక బోర్డు లాంటిది తయారు చేసి మీకు కావాల్సిన విషయాల ఫోటోలు తీసి దానికి అతికించుకుని పగలు రాత్రి దాన్ని చూస్తూ ఉంటే మీ మెదడులో అదే అచ్చయిపోయిద్ది. మీరు దాని గురించి ఆలోచిస్తారు, బలంగా ఆలోచిస్తారు. ఎంత బలంగా ఆలోచిస్తే అంత త్వరగా మీ దగ్గరికి వచ్చేసిద్ది అనమాట. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే తేరగా డబ్బులు వచ్చేస్తాయి. ఇది దీని సారాంశం. చాలామంది ఇది ఖురాన్లో ఉంది అని బోధిస్తున్నారు. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఖురాన్లో ఉందా లేదా? ఎస్ ఆర్ నో? నో, లేదు సార్ అంటే ఇలా రాగాలు తీస్తూ మాట్లాడితే జనాలకి బాగా అర్థమైద్దని. సరే, సీరియస్గా విషయానికి వస్తే ఇది ఖురాన్లో లేదు. పైగా ఇది ఖురాన్కు మరియు ఇస్లాంకు పూర్తిగా విరుద్ధం. ముస్లింలు దీనిపై ఆచరించకూడదు. దీనిపై ఆచరిస్తే ముస్లింలు తమ విశ్వాసాన్ని కోల్పోతారు. ఇది నా మాట కాదు, మన పెద్ద పెద్ద ఆలింలు దీని గురించి చెప్పారు. ఇది islamqa.info పేజ్. ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఇచ్చారు. దీని లింక్ను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావలసిన వాళ్ళు వెళ్ళి మొత్తం చదువుకోండి. ఇక్కడ కేవలం ముఖ్యమైన విషయాలు చెబుతాను వాళ్ళు ఏం చెప్పారనే దానికి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నేను ద సీక్రెట్ అనే ఒక ప్రసిద్ధి చెందిన పుస్తకం గురించి విని దాన్ని చదివాను. ఆ పుస్తకంలో ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పబడింది. దీని ప్రకారం ఒకేలాంటి అంటే ఒకే రకమైన వస్తువులు, విషయాలు పరస్పరం ఆకర్షించబడతాయి. అంటే ఒక వ్యక్తి మంచి జరిగినా చెడు జరిగినా అది అతని ఆలోచనల ఫలితంగానే జరిగిద్ది. ఈ పుస్తకం ద సీక్రెట్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇస్లాం ఏమి చెబుతుంది అనే ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ పుస్తకం ఎవరు రాశారు, అది న్యూ థాట్ మూవ్మెంట్ నుంచి వచ్చింది అనే విషయాలు తెలియజేశారు. ఇక ఏం చెబుతున్నారంటే, మీరు చెప్పినట్టుగా ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది మరియు ఇటీవల అరబీలోకి కూడా అనువదించబడింది. ఈ పుస్తకాన్ని పరిశీలించి దాని విషయాలను లోతుగా ఆలోచించిన తర్వాత ఇది విశ్వాసము మరియు శాస్త్రీయ విషయాల గురించి చాలా తప్పుడు బోధనలు కలిగి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ తప్పుడు బోధనలు చాలా తీవ్రమైనవి అని చెప్పి ఆ తప్పుడు బోధనలు ఏమిటో ఓ లిస్ట్ ఇచ్చారు. అందులో ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఈ పుస్తకం మన లక్ష్యాలను సాధించటానికి ప్రయత్నం చేయటం, అవసరమైన చర్యలు తీసుకోవటం వంటి వాటిని వదిలేసి దానికి బదులుగా కేవలం మన కోరికలు, కలలను ఆశ్రయించాలని సూచిస్తుంది.
ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లేదా ఆకర్షణ సిద్ధాంతంను అనుసరిస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని, అది మంచిదైనా చెడ్డదైనా, మనమే మన ఆలోచనల ద్వారా ఆకర్షిస్తాము. మన మెదడులో ఉన్న చిత్రాలే, మన ఆలోచనలే వాటిని ఆకర్షిస్తాయి. మనం దేనిని ఆకర్షిస్తామో అదే మన వైపు వస్తుంది. ఈ సిద్ధాంతాన్ని అనుసరించేవారు ఒక వ్యక్తి యొక్క ఆలోచనలే అతని చుట్టుపక్కల ప్రపంచంపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు. కేవలం ఆలోచనల ద్వారానే వారు కోరుకున్న దానిని పొందగలమని భావిస్తారు. వారు చెప్పేదేమిటంటే, ఆలోచనలకు తరంగాలు, వేవ్స్, వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవి మన మెదడు నుండి వెలువడి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో విశ్వంలోకి వెళతాయి. అదే వేవ్ లెంత్లో ఉన్న విషయాలు, అది మంచిదైనా చెడ్డదైనా, అంటే మనకు మంచి వేవ్ లెంత్ ఉంటే మంచి విషయాల్ని, చెడ్డ వేవ్ లెంత్ ఉంటే చెడ్డ ఫీలింగ్ ఉంటే చెడు విషయాల్ని మన వైపు ఆకర్షించబడతాయని చెబుతారు. ఇది అనుభవ జ్ఞానానికి, సాధారణ తర్కానికి మరియు శాస్త్రీయ ప్రమాణాలకు విరుద్ధమైన భావన. అంతేకాక ఈ భావనలను నమ్మటం మరియు వాటి ప్రకారం జీవించటం కూడా ఇస్లామీయ బోధనలకు పూర్తిగా వ్యతిరేకం. ఇస్లామీయ బోధనల ప్రకారం అల్లా ఈ లోకంలో మానవులను కృషి చేయాలని, సాధన చేయాలని ఆదేశించాడు. అవసరమైన సాధనల ద్వారానే రిస్క్, జీవనోపాధి లభిస్తుందని చెప్పాడు. కలలు, భ్రమల ద్వారా కాదు. ఒక పురాణ ఆయత్ను కూడా సూచించారు. సాధారణ తర్కపరంగా చూస్తే కేవలం కలలు, ఆశలపై ఆధారపడటం మానవ పురోగతికి హానికరం. ఇది జ్ఞానం, విజ్ఞానం, నాగరికతల యొక్క శతాబ్దాల పురోగతిని వదిలివేయటమే అవుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం రోగులకు వైద్య సహాయం అవసరం లేదు, ఇంజనీర్లు, కార్మికులు అవసరం లేరు. కేవలం మంచిగా ఆలోచించటమే చాలు, కృషి లేకుండా. ఈ ఉద్యమాన్ని అనుసరించేవారు తాము చెప్పిన వాటిని తామే తిరస్కరిస్తారు. ఉదాహరణకు, చావుకు దగ్గరగా ఉన్న వ్యక్తికి చికిత్స ఆపకండి, చికిత్స చేస్తూ ఉండండి అని చెబుతారు. అయితే వారి సిద్ధాంతం ప్రకారం చికిత్స చేయకూడదు. కేవలం నేను ఆరోగ్యంగా ఉన్నానని భావిస్తే ఆరోగ్యం వచ్చేసిద్ది. అలాంటి వాళ్ళు ఈ సిద్ధాంతం ప్రకారం ఆసుపత్రులను మూసేయాలి, వైద్య కళాశాలలను ధ్యాన కేంద్రాలుగా మార్చేయాలి. ఇలా చేస్తే ఈ ఉద్యమ సాధారణ బుద్ధికి, వాస్తవ అనుభవాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టమవుతుంది. ఇక్కడ వీళ్ళు చెప్పిన రెండో పాయింట్ ఏమిటంటే, ఈ పుస్తకం సృష్టికర్త మరియు సృష్టి ఒకటే అని, మనిషి భౌతిక రూపంలో ఉన్న దేవుడు అని చెప్పటం ద్వారా పాంథియిజంను బోధిస్తుంది. ఇది పూర్తిగా తప్పు. ఇది ఇస్లాంకు విరుద్ధమైన భావన. అలాగే ఇంకో విషయం ఏమిటంటే, ఈ పుస్తకం మానవుణ్ణి దేవుడితో, లేకపోతే ఈ విశ్వాన్ని సృష్టించిన శక్తి అంటారు వీళ్ళు, ఎనర్జీ, దాంతో మానవుణ్ణి కలిపేసిద్ది అన్నమాట. కలిపి మానవుడిలోనే అపారమైన శక్తి ఉందని, మానవుడే సృష్టి చేయగలడని, అది కేవలం ఆలోచించడం ద్వారా సృష్టి చేయగలడని ఈ పుస్తకం బోధిస్తుంది. ఈ పుస్తకం ప్రకారం చెప్పేది ఏమిటంటే, ఎనీథింగ్ వి ఫోకస్ అవర్ మైండ్ ఆన్, వీ కెన్ క్రియేట్ ఇట్. మనం మన ఆలోచనలను ఒక విషయంపై కేంద్రీకరిస్తే దానిని మనం సృష్టించగలం. అంటే మానవులను సృష్టికర్త అయిన అల్లాకు ఇది భాగస్వాములను కల్పిస్తుంది. ఇది షిర్క్. ఇది ఇస్లాం యొక్క విశ్వాసాలకు పూర్తిగా విరుద్ధం. అదే విషయం వీళ్ళు ఇక్కడ తెలియజేశారు. ఇంకా ఇది విశ్వాన్ని ప్రార్థించమని, విశ్వాన్ని అడగమని సూచిస్తుంది. ఇది కూడా అల్లా యొక్క ఇబాదత్లో షిర్క్ చేయటం. అల్లాని తప్ప, సృష్టికర్తను తప్ప వేరే ఎవరిని అర్థించకూడదు. ఇంకా ఇది అల్లా యొక్క ఖద్ర్కి కూడా విరుద్ధం. కాబట్టి ఈ పుస్తకం లేదా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ షిర్క్ మరియు పాంథియిజంను బోధిస్తున్నాయి. ఇవి కష్టపడకుండా తేరగా డబ్బులు వస్తాయనే తప్పుడు బోధనలు చేస్తున్నాయి. ఇవి ఖురాన్కు మరియు ఇస్లామీయ బోధనలకు పూర్తిగా వ్యతిరేకం. ఇవి ఈ పుస్తకంలో ఉన్న కొన్ని తీవ్రమైన తప్పుడు బోధనలు. కాబట్టి మీరు దీనికి దూరంగా ఉండండి అని వీళ్ళు చెబుతున్నారు. చూసారా, ఎవరైనా చెబుతారు ఇది
ఇస్లాంకు పూర్తిగా విరుద్ధమని, ఇస్లాంకే కాదు, ఇది వివేకానికే విరుద్ధం. కొంచెం ఆలోచన బుద్ధి ఉన్నా ఇది ఎంత తప్పో సులువుగా అర్థమైద్ది. కానీ ఒక మాస్టర్ మ్యానిపులేటర్ ముస్లింగా వేషం వేసుకొని ఇది ఖురాన్లో ఉందని, దీనిపై ఆచరిస్తే తేరగా కట్టలు కట్టలు లక్షల్లో కోట్లల్లో డబ్బులు వచ్చి పడతాయని చెప్పి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. కష్టపడకుండా ఫ్రీగా డబ్బులు, ఈజీ మనీ కోసం జనాలు ఆశపడి ఆలోచించకుండా వీడి మోసంలో పడుతున్నారు. చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ని చాలామంది నేర్పిస్తామని జనాల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. దాన్ని ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. మనం వాళ్ళందరినీ వదిలేసి కేవలం వీడి గురించే ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వీడు ఒకప్పుడు ఇస్లాం గురించి బోధించి ఇస్లాం వలనే ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు ముస్లింగా వేషధారణ చేసుకుంటూ ఈ విషయం ఖురాన్లో ఉందని ఈ విషయాన్ని ప్రచారం చేసి జనాల దగ్గర డబ్బులు దండుకుంటున్నాడు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్కు ఖురాన్కు ఎటువంటి సంబంధం లేదు. పైగా ఇది ఇస్లాంకు ఖురాను బోధనలకు పూర్తిగా విరుద్ధం. కాబట్టి ఈ విషయం ముస్లింలకు, ముస్లిమేతరులకు అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ముస్లింలకు విజ్ఞప్తి ఏమిటంటే, ఈ విషయాలను నమ్మి తేరగా డబ్బులు వచ్చేస్తాయని వెళ్ళి మీ డబ్బుల్ని, సమయాన్ని, వాటితో పాటు మీ ఇస్లామీయ విశ్వాసాలను పోగొట్టుకోకండి. డబ్బులు, విశ్వాసం పోతే ఈ లోకంలోనూ పరలోకంలోనూ నష్టపోతాము. ఇక ముస్లిమేతరులు, మిగతా వాళ్ళు ఏంటంటే, వీళ్ళలాంటి మోసగాళ్ల మాటల్లో పడి మీరు మోసపోయి, వీడు చెప్పిన ఈ లా ఆఫ్ అట్రాక్షన్కు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు, కానీ మీరు వీడి మాటల్లో పడి మోసపోయి తర్వాత వచ్చేసి ఇస్లాం పేరుతో వీడు మమ్మల్ని మోసం చేశాడని బాధపడితే ఎటువంటి ఉపయోగము ఉండదు. ఒక్క విషయం ఆలోచించండి. మీకు కోట్ల కొద్దీ డబ్బులు సృష్టించుకోగలిగే రహస్యం తెలిసిందనుకోండి, కేవలం ఆలోచించి మీరు కోట్ల డబ్బులు, మీకు కావలసిన మిగతా వస్తువులన్నీ మీరు సృష్టించుకోగలరు. అప్పుడు మీరేం చేస్తారు? నేనైతే ఆ రహస్యాన్ని జాగ్రత్తగా దాచుకొని నాకు కావలసిన వస్తువులను సృష్టించుకుంటూ ప్రశాంతంగా నా కుటుంబంతో హాయిగా జీవించే ప్రయత్నం చేస్తాను. అవసరమైతే సహాయం చేస్తాను, ఇంకా అవసరమైతే దగ్గరి కుటుంబ సభ్యులకి ఈ రహస్యాన్ని నేర్పిస్తాను. అంతేగాని నాకు గంటకు 300 ఇవ్వండి, కోటీశ్వరులు అయ్యే రహస్యం నేను మీకు నేర్పిస్తాను అని దుకాణం పెట్టుకుని కూర్చోను. ఆ పని ఎవరు చెయ్యరు. అంటే ఇదంతా బూటకం, డబ్బుల కోసం ఆడే ఒక నాటకం. ద సీక్రెట్ పుస్తకం విశ్లేషణలో అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ పత్రిక బియూ టుడేలో ద సీక్రెట్, పాజిటివ్ థింకింగ్ ఆర్ పాజిటివ్లీ నాన్సెన్స్ అనే శీర్షికలో ఒక వ్యాసాన్ని ప్రచురించారు. అందులో చివరిగా ఇలా రాశారు: పర్హాప్స్ షీ విజువలైజ్డ్ బికమింగ్ ఏ మిలియనేర్ బై డిసీవింగ్ ద పబ్లిక్. అంటే బహుశా ఆమె, అంటే పుస్తక రచయిత్రి రువాండా, జనాలను మోసం చేసి కోటీశ్వరురాలు కావాలని విజువలైజ్ చేసి ఉంటుంది. అది ఆలోచించండి. సమాజంలో అందరూ బాగుండాలి, అందరినీ మోసం చేసి నేను బాగుపడాలి, అది వాళ్ళ సిద్ధాంతం. జాగ్రత్త. ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం.